ఇది 2018 జూన్ 11th రోజు జరిగిన ఏపీ టెట్ పేపర్ ఆఫ్టర్నూన్ సెషన్ S2 ప్రీవియస్ క్వశ్చన్స్ కోసం ప్రీవియస్ వీడియోస్ చూడండి. దీనికన్నా ముందు క్వశ్చన్స్ కోసం అయితే మనం 103 క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. 91 నుంచి 102 క్వశ్చన్స్ వరకు మనకు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో 103 క్వశ్చన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ lies between the squares of the numbers 13 and 14 are 13 మరియు 14ల వర్గాల మధ్య ఉండే సంఖ్యల సంఖ్య అన్నారు. సంఖ్యల సంఖ్య అంటే ఈ రెండింటిని వర్గాలు చేసినప్పుడు వాటి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అని అర్థం. 13 స్క్వేర్ మనకి తెలిసి ఉండాలి, 169 అవుతుంది. 13 స్క్వేర్ 14 స్క్వేర్ 196 వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అన్నారు. 170 నుంచి 195 వరకు ఎన్ని నెంబర్స్ ఇవి మొత్తం అని అడుగుతున్నారు. 196 మైనస్ 169 చేద్దాం. ఇక్కడ మనం తీసుకుంటే 16 అవుతుంది. దశకం తీసుకున్నప్పుడు 16లో నుంచి 9 పోతే ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. ఇక్కడ 8 ఉంటుంది. 8లో నుంచి 6 పోతే 27 అన్నప్పుడు 196లో నుంచి ఈ 169 తీసేసినప్పుడు అంటే వీటి మధ్యలో ఉండే నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి 27 అని వచ్చింది. ఈ 169 తీసేసినప్పుడు ఇందులో నుంచి 27 వచ్చింది. అంటే ఇది కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ నెంబర్ కన్సిడర్ అవుతుంది. ఇక్కడున్న నెంబర్స్ మాత్రమే తీసేస్తారు. ఇందులో ఈ నెంబర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కానీ మనం దీన్ని కన్సిడర్ చేయం కాబట్టి -1 చేస్తాం. అన్నప్పుడు 26 ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే దీనికి ఫార్ములా n(n+1) ఇలా వెంటనే వచ్చే సక్సెసివ్ నెంబర్స్ మధ్యన స్క్వేర్కి ఉండే సంఖ్యలు తెలుసుకోవడానికి ఇట్లా n+1² ఈ రెండు సంఖ్యలు ఈ ఫామ్లో ఉన్నాయి కాబట్టి 13+1 14 అవుతుంది. ఈ రెండింటి మధ్యలో సంఖ్యలు తెలుసుకోవడానికి 2n అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే 2 × 13. n అంటే ఏంటి? ఇక్కడ 13 ఏమవుతుంది? 13 2 26. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇలా కూడా చేయొచ్చు. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ది డాటా 24, 29, 34, 38 x ఈజ్ 29 దెన్ ద వాల్యూ ఆఫ్ x 24, 29, 34, 38 xల యొక్క మధ్యగతం 29 అంట. అయినా x విలువ ఎంత అని అడుగుతున్నారు. ఒక అబ్జర్వేషన్స్ కొన్ని ఇచ్చినప్పుడు కొన్ని రాశుల యొక్క మధ్యగతం మనం తెలుసుకోవాలంటే ముందు వాటిని ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. అంటే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద. చిన్న సంఖ్య ఏముంది ఇక్కడ? అన్నిటికంటే మనకి ఇచ్చిన దాంట్లో మనకు x వాల్యూ తెలియదు కాబట్టి ఇచ్చిన వాటిలో అన్నిటికన్నా చిన్నది ఏది? 24 తర్వాత ఇంకే సంఖ్య 29 ఉంది. 29 తర్వాత 34 ఉంది. తర్వాత 38 ఉంది. ఇంకా x ఉంది. xని ఎక్కడ రాయాలో మనకు తెలీదు. దీన్ని మనం ఇంకా ఆరోహణ క్రమంలో అమర్చాం, అసెండింగ్ ఆర్డర్లో. సో మధ్యగతం 9 అన్నారు, మధ్యగతం 29 అన్నారు. మధ్యగతం 29 అన్నప్పుడు ఇది ఖచ్చితంగా మధ్యలో ఉంటుందనే కదా అర్థం. ఇది మధ్యలో ఉంటుంది అన్నప్పుడు ఇటు సైడ్ 2 నెంబర్స్ ఉండాలి, ఇటు సైడ్ 2 నెంబర్స్ ఉండాలి. రైట్ సైడ్ 2 నెంబర్స్ ఉన్నాయి, 1 2. కానీ ఇక్కడ లేవు. ఇక్కడ ఒక నెంబర్ తక్కువ ఉంది అన్నప్పుడు x ఇక్కడే వచ్చి ఉంటుంది. ఇక్కడైనా ఉండొచ్చు, ఈ రెండింటి మధ్యలో అయినా ఉండొచ్చు. అంటే 29 కంటే స్టేట్మెంట్స్ చూడండి. 29 కన్నా ఎక్కువ అంటే ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ రాలేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. 28 కన్నా ఎక్కువ, 28 కన్నా ఎక్కువ అస్సలు కాదు. ఇక్కడ లాస్ట్ కన్నా ఎక్కువ కాదు, అదే పెద్ద వాల్యూ.
29 కన్నా తక్కువ. సెకండ్ ఆప్షన్ ఆల్సో కరెక్ట్ రాంగ్. అండ్ 29 కన్నా తక్కువ థర్డ్ ఆప్షన్ చూడండి. 29కి లెఫ్ట్ సైడ్ ఉంది అంటే 29 కన్నా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒక నెంబర్ లేదు కాబట్టి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మోడ్ ఆఫ్ ద డాటా ఈజ్. ఇక్కడ ఇచ్చిన డాటాకి బహుళకం కనుక్కోవాలి. 10, 12, 14, 10, 12, 16, 12, 10. 10 ఎన్నిసార్లు వచ్చింది? 1, 2, 3 3 సార్లు వచ్చింది. 12 ఎన్నిసార్లు వచ్చింది? 1, 2, 3. 14 ఎన్నిసార్లు వచ్చింది? ఒకటేసారి. 16 ఎన్నిసార్లు వచ్చింది? ఒకటేసారి. కాబట్టి 10 3 సార్లు వచ్చింది, 12 3 సార్లు వచ్చింది. బాహుళకం అంటే రిపీటెడ్గా ఎన్నిసార్లు వచ్చాయని, ఎక్కువ సార్లు. కాబట్టి ఈ 2 బాహుళకంగా తీసుకుంటాం మనం. 10 మరియు 12 రెండు కూడా బాహుళకం అవుతాయి. ఆప్షన్స్లో ఏమున్నాయి? 12 ఒకటి అవుతుందా? కాదు, 10 కూడా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. 12 లేదా 10 అలా అది లేదా ఇది కాదు అని ఇచ్చారు. మనకు 2 అవుతాయి. 12 ఒకటి అయ్యి 10 కాకుండా ఉండదు. కాబట్టి 2 అది మరియు 12 మరియు 10. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద బార్స్ ఇన్ ఏ బార్ గ్రాఫ్ హ్యావ్ సేమ్ లెంత్, సేమ్ బ్రెడ్త్, సేమ్ ఏరియా, సేమ్ పెరిమీటర్. కమ్మి రేఖా చిత్రాల్లో కమ్మీలు. కమ్మి రేఖా చిత్రం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇలా కమ్మీలు వచ్చి ఉంటాయి. ఈ కమ్మి రేఖా చిత్రాలలో మనకు ఏది సేమ్ ఉంటుంది అన్నారు. ఇక్కడ లెంత్ చేంజ్ అవుతుంది అంటే పొడవు, ఇది పొడవు తక్కువ ఉంది దీనికంటే, ఇలా పొడవు అనేది పెరుగుతుంది తగ్గుతుంది, కానీ ఇక్కడ వెడల్పు చేంజ్ అవ్వదు. చూస్తున్నారా? ఈ వెడల్పు అనేది అన్నిట్లో సేమ్గా ఉంది. గ్రిడ్ పేపర్ మనం గ్రాఫ్ పేపర్ తీసుకున్నా ఈ లెంత్ సేమ్ తీసుకుంటాం, కాబట్టి వెడల్పు అనేది సేమ్ ఉంది, బ్రెడ్త్ అనేది ఈక్వల్గా ఉంది. సెకండ్ ఆప్షన్ ఏముంది? ఒకటే పొడవు. ఫస్ట్ ఆప్షన్ ఒకే పొడవు కలిగి ఉంది, రాంగ్. పొడవులు డిఫరెంట్గా ఉంటాయి, ఒకే వెడల్పు కలిగి ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అన్నిటికీ ఒకటే పొడవు ఉంది. వైశాల్యం అనేది చేంజ్ అవుతుంది. పొడవు చేంజ్ అయినప్పుడు వైశాల్యం కూడా చేంజ్ అవుతుంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్. ఒకే చుట్టుకొలతను కలిగి ఉండును. చుట్టుకొలత డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పొడవు అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి చుట్టుకొలత కూడా ఆటోమేటిక్గా మారుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, శివ బాట్ ఎ షర్ట్ at 20% discount and paid 1600. Then the market price of the shirt is. శివ 20% డిస్కౌంట్లో ఒక చొక్కాను కొని 1600 చెల్లించను. చొక్కా యొక్క ప్రకటిత వెల. శివ 20% డిస్కౌంట్లో ఒక చొక్కాను కొన్నాడంట. అంటే డిస్కౌంట్ అంటే ఇప్పుడు 100లో 20% డిస్కౌంట్ అంటే ఎంత? 80 మిగులుతుంది కదా, 20 పోతే 20% డిస్కౌంట్ వచ్చిందని అన్నారు. ఇలా 20% డిస్కౌంట్లో ఒక చొక్కాను కొన్నాడంట. అంటప్పుడు ఎంత కొన్నాడు? 1600 కొన్నాడు. ఈ 80% అంటే 20% డిస్కౌంట్లో పోయింది, ఇంకా మిగిలింది ఎంత? 100%లో 80% ఎంత? 1600 అని ఇచ్చారు. అయితే చొక్కా యొక్క ప్రకటిత వెల, దానిపైన మార్క్ ప్రైస్ ఎంత ఉంటుంది? 100% అని ఉంటుంది. ఇందులో 20% అతని డిస్కౌంట్కి కింద తీసేశారు. ఈ 100% అనేది ఎంత ప్రైస్కి ఈక్వల్గా ఉంటుంది? ఎంత మనీ ఉంటుందాడ? ఎన్ని రూపాయలు ఉండే ఛాన్స్ ఉంది? ఇలా ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 1600 బై 80 రాసుకుంటాం. ఇక్కడ 80 అయినప్పుడు 0 0 క్యాన్సిల్ అవుతుంది. 8 2 16 20, 2 0, ఇక్కడ 2 0, 20 ఇంటూ 100 2000 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ప్రకటిత వెల ఎంత అవుతుంది? 2000 అవుతుంది. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఈజ్. 36 యొక్క కారణాంకాలు. కారణాంకం అంటే ఏంటి? అది ఇచ్చిన నెంబర్ అనేది మనం కారణాంకం అయ్యే నెంబర్తో డివైడ్ అవుతుంది. అంటే 36ని ఎన్ని నెంబర్స్ డివైడ్ చేయగలవు?
ఒకటో ఎక్కంలో 36 పోతుంది. రెండో ఎక్కం మనం రెండో ఎక్కంలో కూడా 36 వస్తుంది. 36/2 రాసుకుంటే కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2 కూడా కారణాంకం. 3 ఎక్కంలో కూడా వస్తుంది కాబట్టి 3 కారణాంకం. 4 ఎక్కం 4 ఎక్కంలో కూడా వస్తుంది. ఒకటో ఎక్కం ఒక ఎక్కంలో ఒక ఎక్కంలో ఒక 36 = 36 వస్తుంది. రెండు ఎక్కంలో ఏమిట్లో వస్తుంది? 2 1s 2 2 8s 2 18లో 36 వస్తుంది. కాబట్టి 2 × 18 లో 36 వస్తుంది. 3 ఎక్కంలో 3 × 3 1 3 3 2 3 12లో 36 వస్తుంది. 4 ఎక్కంలో 4 × 9 4 9లో 36 వస్తుంది. 5 ఎక్కంలో రాదు. 6 ఎక్కంలో 6 6లో 36 వస్తుంది. ఇంకా 9 అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఎన్ని అనుకోవాలి ఇక్కడ? ఒక ఎక్కంలో ఉంది 1, 2 ఎక్కంలో 2, 3 ఎక్కంలో 3, 4 ఎక్కంలో 4, తర్వాత 6 ఎక్కంలో 5 1 2 3 4 5 5 అంకెలు ఉన్నాయి. 5 సంఖ్యలు ఉన్నాయి. ఇంకా ఏమో ఏ ఎక్కాలో వస్తుంది? 18 ఎక్కంలో వస్తుంది. 18 రెంట్ల ఇక్కడ ఆల్రెడీ 5 అయినాయి. 6 7 12 ఎక్కంలో 7 9 ఎక్కంలో 8 9 ఎక్కంలో 8 ఇంకా ఏ ఎక్కంలో? 36 ఎక్కంలో వస్తుంది. 36 1 36 కాబట్టి 36 మొత్తం 9 1 2 3 4 6 9 12 18 36 ఈ ఎక్కాల అన్నిట్లో ఇవన్నీ కారణాంకాలుగా అవుతాయి. కాబట్టి ఎన్ని? 9. ఏవేవి అవి? 1 2 3 4 6 9 18 12 36 ఇవన్నీ 36 యొక్క కారణాంకాలు. ఈ సంఖ్యలలో ఏ సంఖ్యతోనైనా దీన్ని భాగిస్తే మనకు శేషం 0 వస్తుంది. The number of lines of symmetry in 30 degrees, 60 degrees, 90 degrees set square is 30 degrees, 60 degrees, 90 degrees కొలతలు గల మూలమట్టానికి గల రేఖీయ సౌష్ఠవాల సంఖ్య ఎంత? సౌష్ఠవ రేఖలు. సౌష్ఠవ రేఖ అంటే ఇప్పుడు ఏ తీసుకుంటే మనకు సౌష్ఠవ రేఖ ఇలా మధ్యలో గీయడానికి వస్తుంది. అంటే ఏదైనా ఒక షేప్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా చేస్తుంది. ఇది ఒక పార్ట్ అయిపోతుంది, ఇది ఒక పార్ట్ అవుతుంది. 2 పార్ట్స్ ఈక్వల్ సైజు ఉంటాయి. అలాంటి రేఖను సౌష్ఠవ రేఖ అంటారు. 30 60 90 అన్నప్పుడు 3 యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మూలమట్టం అంటే ఇలా ఉంటుంది. సెట్ స్క్వేర్ మనం కంపాస్లో చూస్తాం, ఇలా వచ్చేసి ఉంటుంది. ఒకటి ఎంత అంట? 30. ఇంకొకటి ఎలా వస్తుంది? సెట్ స్క్వేర్ ఇది మూలమట్టం ఈ రకంగా వస్తుంది. ఎందుకంటే 90 డిగ్రీలు ఇచ్చారు కాబట్టి. 90 అన్నప్పుడు ఒకటి ఖచ్చితంగా లంబకోణమై ఉంటుంది, ఇలా వస్తుంది. కాబట్టి ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీలు, ఇక్కడ 60 డిగ్రీలు. ఇందులో సౌష్ఠవ రేఖలు ఎన్ని గీయగలం అని అడిగారు. సౌష్ఠవ రేఖలు గీయాలంటే అవి 2 ఈక్వల్ సైడ్స్ని ఫామ్ చేయాలి. దీనికి వస్తాయా సౌష్ఠవ రేఖలు? ఇలా ఉన్న త్రిభుజానికి రావు. ఎప్పుడు వస్తాయంటే సౌష్ఠవ రేఖలు ఆ త్రిభుజం 2 సేమ్గా ఉండాలి కోణాలు. ఇక్కడ ఇది 30 ఉంది, ఇది 60 ఉంది, ఇది 90 ఉంది. ఇలా గీసినప్పుడు సౌష్ఠవ రేఖ కరెక్ట్గా రాదు. 2 భాగాలుగా విభజించలేం. ఎందుకంటే 3 వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 0. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. కింది వానిలో త్రిభుజం యొక్క కోణాల కొలతలు కానివేవి? త్రిభుజం యొక్క కోణాలు కావాలంటే మనకు
కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే త్రిభుజం యొక్క అన్ని కోణాల మొత్తం, ఇప్పుడు ఒక త్రిభుజం తీసుకుంటే ఈ అన్ని కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి, త్రిభుజంలో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఈ మొత్తం యాంగిల్స్ని కలిపితే మనకి ఎంత రావాలి? దాని వాల్యూ 180కి ఈక్వల్ కావాలి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 90 + 70 ఎంత అవుతుంది? 160. 160 + 20 ఎంత? 180. కాబట్టి ఇది ఖచ్చితంగా త్రిభుజంని ఫామ్ చేస్తుంది, త్రిభుజంని ఏర్పరుస్తుంది. ఇక్కడ కాలేనివి అని అడిగారు క్వశ్చన్లో. నెక్స్ట్ చూసాం. నెక్స్ట్ ఆప్షన్ 83 + 70 + 27. ఈ 83 + 27 వాల్యూ ఎంత? 110. 110 + 70 180 అవుతుంది. 180 మూడు భుజాల 3 కోణాల మొత్తం 180. కాబట్టి ఇది కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 67, 51, 62. 67 + 62 ఏమవుతుంది? 129. ఇక్కడ ఒకటి కలిపితే 130 అవుతుంది. 130 + 150 180 degrees. ఇది కూడా త్రిభుజాన్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్లో 40 + 18 + 2 ఎంత? 132 + 40 172. 172కి 8 కలిపితే 180 + 10 అంటే 190 అవుతుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే 190 డిగ్రీలు వచ్చింది. అంటే అది త్రిభుజాన్ని కంటే ఎక్కువ కోణాలు కలిగి ఉంది. త్రిభుజంలో అన్ని కోణాలు కలిపితే 180 degrees రావాలి, కానీ ఇక్కడ 10 ఎక్కువ వచ్చింది. కాబట్టి దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ రాంగ్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ హూజ్ లెంత్ 60 centimeters అండ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఈస్ 61 centimeters. దీర్ఘచతురస్ర పొడవు 60 సెంటీమీటర్లు మరియు కర్ణము 61 సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలత ఎంత అన్నారు? దీర్ఘచతురస్రం ఇచ్చారు, దాని యొక్క పొడవు ఏంటి? ఇది వెడల్పు అవుతుంది, ఇది పొడవు. పొడవు 60 సెంటీమీటర్లు అంట. కర్ణం అంటే ఇది. ఈ కర్ణం అనేది 61 సెంటీమీటర్లు. 61 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత. మనకు పైథాగరస్ థీరం తెలుసు. పైథాగరస్ థీరం ప్రకారం ఇలా ఒక త్రిభుజం ఏర్పడినప్పుడు ఇక్కడ 90 degrees ఏర్పడుతుంది. అండ్ దీని నుంచి మనం ఈ వాల్యూని కనుక్కోగలం. ఈ వాల్యూని, ఈ భుజంని, ఇది కర్ణం హైపోటెన్యూస్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. కాబట్టి బేస్ 60² ప్లస్ ఈ భుజం స్క్వేర్, ఈ భుజం తెలియదు కాబట్టి x² అనుకోవాలి, 61². ఇలా చేస్తే x² = 61² - 60². 60². 61² వాల్యూ ఏమవుతుంది? 61 × 61. 61² అంటే 61 × 61. కాబట్టి 1 1 1 1 6 × 6 × 6 6 36 1 12 7 3 3721 3721 61² వచ్చింది. 60² అంటే ఎంత? ఇది 3721 వచ్చింది మైనస్ 61 60². 60² అంటే 3600 అని మనకు తెలుసు. 36 6² అంటే 36. సున్నాకి మళ్ళీ స్క్వేర్ చేసినప్పుడు 2 సున్నాలు వస్తాయి. x² వాల్యూ 3771 మైనస్ 3600. ఇందులో నుంచి 3721, ఇందులో నుంచి 3600 తీసేద్దాం. ఎంత వస్తుంది? ఇక్కడికి దశకం తీసుకుంటే 1 ఉంటుంది, తీసుకోకూడదు. ఇక్కడ ఆల్రెడీ 1 0 ఉంది కాబట్టి 1లో 0 పోతే 1 వస్తుంది. ఇక్కడ 2 ఉంటుంది. 7లో నుంచి 6 పోతే 1 ఉంటుంది. 121. 121 అనేది x² = 121 అవుతుంది. x² 121 అన్నప్పుడు
ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 121. 121ని మనం 11 స్క్వేర్ అని తెలుసు, 11 స్క్వేర్. కాబట్టి ఎక్స్ ఏమవుతుంది, 11 అవుతుంది. ఈ లెంత్ మనకు 11 అని వచ్చింది. ఏం చేసాం, మనం పైథాగరస్ థీరం ఇక్కడ అప్లై చేసాం. దీని నుంచి ఒక భుజం తెలుసు మనకు, ఇంకొక భుజం వాల్యూ మనం కనుక్కున్నాం. ఇది కర్ణం అవుతుంది. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని మనకు తెలుసు. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఈ ఫార్ములా నుంచి కర్ణం మనకు తెలుసు ఆల్రెడీ, అది ఎక్స్ 61 స్క్వేర్. భుజం ఒకటి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 60 ఇచ్చారు. ఈ కర్ణము స్క్వేర్లో నుంచి ఈ భుజం స్క్వేర్ని తీసేసినప్పుడు మనకు దీని వాల్యూ వస్తుంది. అలా మనకు ఎక్స్ అనేది 11 వచ్చింది. ఇప్పుడు చుట్టుకొలత కనుక్కుందాం. ఇది చతుర్భుజం, దీర్ఘచతురస్రం. ఇది 61 ఇచ్చారు కర్ణం, ఈ భుజం 60 ఇచ్చారు. మనకి ఈ హైట్ ఎంత కనుక్కున్నాం, దీని వెడల్పు 11 కనుక్కున్నాం. చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2 × L × B, 2 × L + B, 2 × L + B. L అంటే లెంత్, ఇది లెంత్ అవుతుంది. లెంత్ ఎంత, 60. 2 × పొడవు 60 ప్లస్ బ్రెడ్త్ ఎంత, ఇది వెడల్పు వాల్యూ 11. సో 2 × చుట్టుకొలత పెరిమీటర్ 60 + 11 71. మల్టిప్లై చేస్తే 2 × 1 = 2, 2 × 14, 2 × 1 = 2, 2 × 14, 142. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Circumference of a circle is 22 centimeters, then its diameter is. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి, ఒక సర్కిల్ వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థం ఎంత అన్నారు. ఇది రేడియస్ అవుతుంది. వ్యాసం ఎంత అన్నారు, డయామీటర్. రేడియస్, డయామీటర్ అంటే ఇది మొత్తం కలిపి డయామీటర్ అంటారు. 2 రేడియస్లు కలిపి డయామీటర్. సో D ఈజ్ ఈక్వల్స్ టు 2R అని రాస్తాం మనం. D ఈజ్ ఈక్వల్స్ టు 2R. డయామీటర్, ఇది మొత్తం డయామీటర్ అవుతుంది. ఇందులో సగం రేడియస్ అవుతుంది, హాఫ్ పార్ట్ రేడియస్ అవుతుంది. అండ్ D/2 అనేది, అంటే Dలో సగం చేస్తే R వాల్యూ వస్తుంది. D/2 ఈజ్ ఈక్వల్స్ టు R. వృత్త పరిధి అంటే ఈ చుట్టుకొలత ఎలాగో మనం చతురస్రానికి, దీర్ఘచతురస్రానికి, వృత్తానికి వృత్త పరిధి అంటే సరౌండింగ్, దాని చుట్టూ ఎంత ఉందో, దీన్ని ఎన్ని సెంటీమీటర్లు ఉందో దాన్ని వృత్త పరిధి అంటాం. ఫార్ములా ఏంటి వృత్త పరిధికి, 2πr అనేది ఫార్ములా. 2πr మనకి ఎంత ఇచ్చారు, వాల్యూ 22 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్స్ టు 2πr ఈజ్ ఈక్వల్స్ టు 22. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, R ఈజ్ ఈక్వల్స్ టు 22/2 బై ఇక్కడ పై వస్తుంది. అలా కాకపోయినా ఇక్కడ 2 ఉంది, పై వాల్యూ ఏమని రాస్తాం, 2 × పై 22/7 రాస్తాం, ఇంటూ R ఈజ్ ఈక్వల్స్ టు 22 అని ఇచ్చారు. ఇక్కడ ఉన్న 22, ఇక్కడ ఉన్న 22 క్యాన్సిల్ చేస్తాం. చేస్తే R వాల్యూ ఎంత వస్తుంది, R ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఉన్న 7 ఇక్కడ పోతే పైన వస్తుంది, ఇది లవ ప్లేస్లో 7, ఇక్కడ ఉన్న 2 కిందికి పోతే ఇక్కడ 2 వస్తుంది, /2 వస్తుంది అన్నప్పుడు రేడియస్ ఏమవుతుంది, 7/2 అవుతుంది. 7/2 అనేది రేడియస్ వాల్యూ. డయామీటర్ మనకి ఇక్కడ అడిగింది వ్యాసం అడిగారు, రేడియస్ కాదు, వ్యాసార్థం కాదు, వ్యాసం అడిగారు. కాబట్టి D/2 ఈజ్ ఈక్వల్స్ టు R.
ఆర్ ఎంత వచ్చింది, డి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వాల్యూ ఎంత 7/2. 7/2 అన్నప్పుడు ఈ టూ క్యాన్సిల్ అవుతుంది. డి ఏమొస్తుంది అప్పుడు 7 వస్తుంది. డి వాల్యూ 7. ఫోర్త్ ఆప్షన్ 7 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద షేప్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్. క్యూబాయిడ్ షేప్ ఎలా ఉంటుంది, దీర్ఘగణం ఇలా ఉంటుంది. దీర్ఘగణం, ఈ దీర్ఘగణంలో తలం యొక్క ఆకారం, ఈ తలం అయినా అయి ఉండండి, ఈ ఫేస్ అయినా అయి ఉండండి, ఈ ఫేస్ అయినా ఏదైనా కానీ ఎలా ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది. త్రిభుజంలో అయితే అస్సలు ఉండదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. దీర్ఘచతురస్రం మనం చూస్తే ఇక్కడ దీర్ఘచతురస్రాకారం ఉంది కాబట్టి అది క్యూబాయిడ్ అంటాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వృత్తం కాదు, అస్సలు కాదు. అండ్ అర్ధవృత్తం కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గార్డెన్ విచ్ హ్యాస్ 40 meters లెంత్ ఈజ్ 1120 square meters. దెన్ ద విడ్త్ ఆఫ్ ది గార్డెన్ ఈజ్. 40 మీటర్ల పొడవు గల ఒక దీర్ఘచతురస్రాకార తోట వైశాల్యం 1120 చదరపు మీటర్లు అయిన దాని వెడల్పు. రెక్టాంగిల్ అంటే ఇలా వస్తుంది. పొడవు, రెండు పొడవులు, ఒక జత పొడవు ఇలా ఆపోజిట్గా ఉన్న పొడవులు సేమ్ లెంత్ ఉంటాయి. ఇక్కడున్న వెడల్పులు కూడా సేమ్ లెంత్ ఉంటాయి. దీన్ని రెక్టాంగిల్ అంటారు, దీర్ఘచతురస్రం అంటారు. ఈ రెండు పొడవులు సేమ్ ఉంటాయి, ఈ రెండు పొడవులు సేమ్ ఉంటాయి. ఈ పొడవు ఎంత ఇచ్చారు, 40 meters ఇచ్చారు. వెడల్పు ఇవ్వలేదు, వెడల్పు మనం కనుక్కోవాలి, అంటే ఈ లెంత్ మనం కనుక్కోవాలి. వైశాల్యం ఇచ్చారు, వైశాల్యం ఎంత ఇచ్చారు, 1120 ఇచ్చారు చదరపు మీటర్లు. వైశాల్యం ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్కి దీర్ఘచతురస్రంకి భుజము ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు, ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 1120. 1120. ఎల్ ఎంత, లెంత్ 40. సో 40 ఇంటూ బి తెలియదు కాబట్టి బి రాసుకుందాం. ఈజ్ ఈక్వల్స్ టు 1120. ఇక్కడ జీరోకి క్యాన్సిల్. 4 ఎక్కంలో మనకు 4 1ల 4, 4 2ల 8. 8 అన్నప్పుడు ఇంకెన్ని మిగులుతాయి, 9, 10, 11, 3 మిగులుతాయి, 32. 4 ఎంబలు 32. సో బ్రెడ్త్, వెడల్పు ఎంత అవుతుంది, 38 చదరపు 38 మీటర్లు అవుతుంది. చదరపు అంటే వైశాల్యం వస్తుంది. ఇక్కడ అడిగింది ఉట్టి లెంత్ మాత్రమే కాబట్టి 28 మీటర్లు. కాబట్టి 1120ని మనం 4తో మల్టిప్లై చేస్తే 4 2ల 12, 4 2ల 8, 8 అన్నప్పుడు 3 మిగులుతుంది, 32 అనేది 4 ఎంబల్. 0 క్యాన్సిల్ అయిపోతుంది 40 కాబట్టి ఇక్కడ 28 అనేది ఆన్సర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి. ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకు. ఇంకా మీకు క్వశ్చన్స్ కావాలనుకుంటే ప్రీవియస్ పేపర్స్ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రీవియస్ వీడియోస్లో నేను ఇంకా కొన్ని పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.